వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ములక్కాడ కోడిగుడ్లు టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కడాయిలో పావు కప్పు నూనె వేసుకుని వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. ఇవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మెజరింగ్ కప్పుతో 1.5 కప్పు వరకు వేసుకుని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాడ ముక్కలు పావు కిలో తీసుకున్నాను. ఇవి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 2, టమాటాలు మెజరింగ్ కప్పుతో 2 కప్పుల వరకు వేసుకొని హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ నిండా పసుపు, తగినంత పింక్ సాల్ట్ వేసుకొని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి, లేదంటే అడుగంటుతుంది. 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత 2 టీ స్పూన్లు కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ములక్కాడలు కొంచెం ముదిరివి తీసుకున్నట్లయితే మెజరింగ్ కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవచ్చు. తర్వాత ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లకు ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుని వేసుకున్నట్లయితే ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ములక్కాడ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. లేతది కాబట్టి ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. మనం ఆల్రెడీ చాలాసేపు మగ్గించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇలా నూనె పైకి వచ్చి ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో చింతపండు ఏమీ వేయనవసరం లేదు. మనం వేసిన టమాటాల పులుపు సరిపోతుంది. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారేసరికల్లా ఇంకొంచెం చిక్కబడుతుంది. చూస్తున్నారు కదా, నోరూరించే ములక్కాడ కోడిగుడ్డు కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కొలతలతో ఇలా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.